హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ నీలకంఠ మిమిక్రీ ఛానల్. మరి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ గట్టిగా ఒత్తండి. మన ఛానల్ అయితే మిమిక్రీకి సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో నేను కొన్ని నా పర్సనల్ ఒపీనియన్స్, నా అభిప్రాయాలను చెప్తూ ఉంటాను సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని. ఓకే, అయితే ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాను. ఇక్కడ ముగ్గురు, ఒక పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలాగే జగన్ గారు, ముగ్గురు నేనే ఎలా పరకాయ ప్రవేశం చేసి అలా 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 వస్తానో ఒకసారి చూద్దాం. ముగ్గురు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు, ఏమండి బాబు గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? అడుగు, మన జగన్ కూడా వచ్చాడు. ఏం జగన్, ఎలా ఉన్నావు? చాలా బ్రహ్మాండంగా ఉన్న పవన్, ఈయనకే రాష్ట్రాన్ని నానా రకాలుగా చేశాడు, అందుకే ప్రజలు అలా తీర్పిచ్చారు. ఏమయ్యా జగన్, నిజంగా మీరు అలా మాట్లాడుతూ ఉంటే నాకు బాధ అనిపిస్తూ ఉంది. మీరందరూ కలిసి కుట్ర చేసినారు అని చెప్తా ఉన్నా. కుట్ర చేయడం అంటే మేము ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చాం. బాగా చెప్పావు పవన్. ఏమయ్యా, నువ్వు చేసిన పనికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. నేనేం చేసినాను అడుగుతా ఉన్నా. బటన్లు నొక్కినాను, అందరికీ డబ్బులు వేసినాను, సంక్షేమ పథకాలు అమలు చేసినాను. మీరేం చేసినారు? సూపర్ 6 ఇచ్చినారా? ఏమి ఇచ్చినారు మీరు? మేము ఏమి ఇవ్వాలో మాకు బాగా తెలుసు. మీరు ఏమి ఇవ్వలేదు కాబట్టి మీరు మూల కూర్చున్నారు. సో మీకు మాట్లాడే హక్కు లేదు. వెరీ గుడ్. మీరు చేసిన పనులకి ఎక్కడి నుంచి తీసుకురామంటారు డబ్బులు? మొత్తం దివాళా తీసుకొచ్చే పరిస్థితి వచ్చా. ఇది చాలా దారుణం. వీటన్నిటిని కూడా మేము పునఃసమీక్షించి సంపదను సృష్టించి ముందు తీసుకుపోతాం. ఎప్పుడు తీసుకుపోతారు? ఆల్రెడీ ఇదిగో అని సంవత్సరం అయిపోతూ ఉంది. ఇంకో 4 ఏళ్ళు అవుతుంది. ఆ 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ టైం లేదు మాకు అని చెప్తారు. ఏం చేస్తారా మీరు? ఏం చేస్తారు? ఇదిగో జగన్, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. దయచేసి మేమేం చేస్తున్నావు సరే అండి చూడు. ప్రతిపక్ష హోదా కూడా నీకు లేదు. 11 సీట్లు ఇస్తే హోదా ఎక్కడ ఇస్తారు పవన్? మీరు ఇవ్వచ్చుగా. మీరు ఇస్తే ఏమవుతుంది? ప్రతిపక్షం కూడా లేకుండా ఉంటే మిమ్మల్ని అడిగేవారు లేరు అని అనుకుంటా ఉన్నారా? ఇది కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నా. ఏది కరెక్ట్ కాదో మాకు బాగా తెలుసు. బాబు గారు నేను అనుకుని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఏం తీసుకెళ్తారు? ఎక్కడ తీసుకుపోతారు? ఏం తీసుకెళ్లాలో అన్నీ మాకు తెలుసు. నువ్వు చెబితే వినే పరిస్థితుల్లో లేం. ఆల్రెడీ మీ బూత్ బ్యాచ్ మొత్తాన్ని బొక్కలేసే పనిలో ఉన్నాం. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఎన్నాళ్ళు ఈ అరాచకాలు చేస్తారో నేను చూస్తాను. ఎన్నాళ్ళు చేస్తారు ఇదంతా జనాలు చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు అధికారం మీకే ఉంటుంది అనుకోవడం చాలా తప్పు. మమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసావు. మీ వాళ్ళందరితో కలిపి బూతులు నోటుకొచ్చినట్టు తిట్టించావు. అన్నీ చూస్తున్నాం. మీకు తగిన గుణపాఠం చెప్తాం. ఆల్రెడీ స్టార్ట్ అయింది. వెరీ గుడ్. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మొత్తం అందరూ అయిపోయినట్లే. ఆ విషయం గుర్తుపెట్టుకు. నేను చూస్తా. పైన దేవుడనే కూడా ఉన్నాడు. దేవుడు అన్నీ చూసుకుంటాడు. ఆ విషయం మాకు తెలుసు. అవన్నీ చూసుకుంటున్నాడు కాబట్టి మీకు ఈ పరిస్థితి వచ్చింది. వెరీ గుడ్. చాలే అమ్మ చెప్పింది చాలు. వెళ్ళి పని చూసుకో. పద పవన్, మనకి చాలా పనులు ఉన్నాయి. ఈయన అలాగే మాట్లాడతాడు. పద. రండి బాబు గారు, రండి. మాకు మాత్రం పని లేదా? మాకు పనులు ఉన్నాయి, మేము పోతాం. అట్లా త్రిపాత్రాభినయం చేయొచ్చు అనమాట సరదాగా. అంటే ఒక క్యారెక్టర్ నుంచి మనం 2-3 క్యారెక్టర్లకి ఇమ్మీడియట్గా ఎలా మారచ్చు అనడానికి చేసిన ఒక చిన్న ప్రయోగం అనమాట. దీనిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరిని కించపరిచేది లేదు, ఏం లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెబుతున్నట్లుగా మనం ఈ వీడియోలో చేసాం అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా. బాయ్.